జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో తన బలాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన నవంబర్ 2025 అమ్మకాల గణాంకాలు చూస్తే ఎంజీ ఎలక్ట్రిక్ వ్యూహం ఎంతగా ఫలితాలు ఇస్తుందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఎంజీ విన్సర్ ఈవీ ఈ నెలలో కంపెనీకి ప్రధాన అమ్మకాల ఇంజిన్‌గా మారింది. స్టైలిష్ డిజైన్, ప్రాక్టికల్ రేంజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై పెరుగుతున్న నమ్మకంతో విన్సర్ ఈవీ వినియోగదారుల మనసు గెలుచుకుంటోంది. నవంబర్ 2025లో ఎంజీ విన్సర్ ఈవీ మొత్తం 4025 యూనిట్ల అమ్మకాలతో అద్భుత ప్రదర్శన చేసింది. ఇది ఎంజీ మోటార్ ఇండియా మొత్తం నెలవారీ అమ్మకాలలో దాదాపు 70% వాటాను అందుకోవడం విశేషం. అంటే కంపెనీ అమ్మకాల్లో 3 కార్లలో 2 కార్లు విండ్సర్ ఈవీలే కావడం ఈ మోడల్పై మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై భారత వినియోగదారులు ఆసక్తి ఎంత వేగంగా పెరుగుతోందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. గత ఏడాదితో పోలిస్తే విండ్సర్ ఈవీ అమ్మకాలు మరింత బలంగా పెరిగాయి. నవంబర్ 2024లో 3144 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా ఈసారి అదే నెలలో అమ్మకాలు 28% పెరగడం గమనార్హం. విండ్సర్ ఈవీ ప్రయాణం ఇంకా ప్రత్యేకమైన మైలురాయితో మరింత ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 2024లో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కార్ కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్లకు పైగా అమ్ముడైన ఓ అరుదైన రికార్డును సృష్టించింది. భారత ఈవీ మార్కెట్లో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి అమ్మకాలను సాధించడం అంటే విండ్సర్ ఈవీ ఎంతగా వినియోగదారులను ఆకర్షించిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అమ్మకాలతో విండ్సర్ ఈవీ భారతదేశంలో ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఇది ఎంజీ బ్రాండ్ కు మాత్రమే కాకుండా మొత్తం భారత ఈవీ మార్కెట్ కు మైలురాయి. అయితే మరో కోణంలో చూస్తే 2025 అక్టోబర్ నెలతో పోలిస్తే విండ్సర్ ఈవీ అమ్మకాలు సుమారు 9% తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ మొత్తం ఎంజీ అమ్మకాలతో విండ్సర్ ఈవీ ఆధిపత్యం మాత్రం తగ్గేదేనే అనే చెప్పాలి. ప్రస్తుతం ఎంజీ మోటార్ ఇండియాలో బాగా అమ్ముడవుతున్న ఏకైక మోడల్ విండ్సర్ ఈవీ కావడం గమనార్హం. అంటే కంపెనీ పోర్ట్ఫోలియోలో ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ కారు ఈ సమయంలో అమ్మకాల పరంగా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇది ఎంజీ పూర్తిగా ఎలక్ట్రిక్ వ్యూహంపై ఎంతగా ఆధారపడుతుందో స్పష్టంగా తెలియజేస్తుంది. విండ్సర్ ఈవీనే కంపెనీ అమ్మకాల భారం మొత్తాన్ని మోస్తున్న మోడల్ గా మారింది. విండ్సర్ ఈవీ తర్వాత స్థానంలో ఉన్న ఎంజీ కామెట్ ఈవీ నవంబర్ 2025లో వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది నవంబర్ 24లో అమ్మకాలు దాదాపు 50% పెరిగి మొత్తం 897 యూనిట్లకు చేరుకున్నాయి. అప్పట్లో కేవలం 600 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం గమనార్హం. ఇక ఎంజీ అమ్మకాల జాబితాలో 3వ స్థానంలో ఉన్న ఎంజీ జెడ్ఎస్ ఈవీ మాత్రం డిమాండ్ పరంగా స్వల్ప తగ్గుదల ఎదుర్కొంటుంది. నవంబర్ 2025లో ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ కేవలం 400 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. ఎంజీ హెక్టార్ అమ్మకాలు నవంబర్ 2024 నుంచి 75% తగ్గి 278 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే 2025 అక్టోబర్లో అమ్ముడైన 225 యూనిట్లతో పోలిస్తే 24% వృద్ధి హెక్టార్ కార్ల అమ్మకాలలో స్వల్ప పునరుద్ధరణను చూపిస్తుంది.